హాయ్ అండి. నేనైతే నా డేని ముగ్గు వేయటంతో స్టార్ట్ చేస్తున్నాను. 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు పెట్టి మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. అలాగే రౌండ్ గీసి కూడా రౌండ్ చుట్టూ మెలిక వేస్తున్నాను, నిండుగా అందంగా అనిపిస్తుందని. ఈ ఇయర్ చలి అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. 1/2 అవర్ టైం పడుతుంది ముగ్గు వేయటానికి. మిగతా అప్పుడెప్పుడు చిన్న చిన్న ముగ్గులు వేస్తాం కదా, ఇప్పుడైనా నెల రోజులైనా పెద్ద ముగ్గులు వేద్దామని వేస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ లేండి. అలాగే ఈరోజు మార్నింగ్ అయితే దానిమ్మ గింజలు, కాచి చల్లార్చిన పాలు, బెల్లం, ఇలాచీతో జ్యూస్ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ అయితే. హెల్త్కి కూడా చాలా మంచిది. మన స్కిన్ గ్లోకి కానీ బ్లడ్ పట్టడానికి కానీ బాగా యూజ్ అవుతుంది ఈ జ్యూసు. ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు బుధవారం కదా, గణేషకి కుడుములు ఉండ్రాలు చేశాను గుడికి తీసుకువెళ్ళడానికి. ఇంట్లో పూజ అయితే చేసుకొని గుడికి వెళ్తున్నాను. ప్రతి బుధవారం కంపల్సరీగా గుడికి అయితే వెళ్తాను. మా ఇంటికి చాలా దగ్గరలోనే. గుడికి వెళ్ళేసి వచ్చి దోశలు అయితే వేసుకుంటున్నాను. నేనైతే దోశలు అయితే ఎక్కువగా ఏం తిన్నాను, ఎప్పుడన్నా ఒకసారి. ప్లెయిన్గా కాకుండా టేస్టీగా కలర్ఫుల్గా ఉండటం కోసం ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే నాకు. అలాగే పల్లీ చట్నీ అని కారప్పొడి వేసుకున్నాను. రోజు ఒకటే రకం టిఫిన్ తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా. అలాగే లంచ్కి అయితే ఆకుకూర పప్పు వండుతున్నాను. పప్పు ఉడికిన తర్వాత టమాటా, ఆనియన్స్ వేసాను. అలాగే పసుపు, కొంచెం చింతపండు కొంచెం వేసాను, ఆకుకూర వేసాను. ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నాను. అలాగే క్యారెట్ ఫ్రై కూడా చేయబోతున్నాను. ఇలా వండుకుంటే పప్పు చాలా బాగుంటుంది కుక్కర్లో వేసే కన్నా. క్యారెట్ అయితే నేనైతే తురుము చేసుకుంటాను. చిన్న చిన్న ముక్కలు కోసి ఫ్రై లాగా చేస్తే నాకేందో అంత టేస్ట్గా అనిపించదు. ఇలా తురుము చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్ ఫ్రైలోకి ఉల్లిపాయ అయితే వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు వేసేసి, ఆనియన్ వేస్తే టేస్ట్ అంత బాగోదు క్యారెట్ ఫ్రైలోకి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా అనిపిస్తుంది. ట్రై చేయండి ఇలాగా. ఉప్పు కూడా ఎక్కువగా పట్టదు క్యారెట్ ఫ్రైకి, కొంచెమే పడుతుంది. కొంచెం పసుపు వేసే తాలింపులోనే. ఉప్పు కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. మధ్యలో తిప్పుతూ ఉండాలి, అడుగంటుతుంది ఊరకని. చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే. మూత పెట్టేశాను. ఈ లోపల పప్పు అయితే ఎనిపేస్తున్నాను, తాలింపు వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసాను. వెల్లుల్లిపాయ, ఆనియన్స్ వేస్తున్నాను. వెల్లుల్లిపాయ తిరగమాతలో వేస్తే అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్ట్గా అనిపిస్తుంది కర్రీ కూడా నాకైతే. వేగిన తర్వాత పప్పు అయితే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వారంలో ఖచ్చితంగా 2-3 డేస్ ఖచ్చితంగా ఆకుకూర పప్పు అయితే ఉండాల్సిందే, ఏదో ఒక ఆకుకూర. అలాగే క్యారెట్ కూడా మగ్గిపోయింది. పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను కాబట్టి నేనైతే కారం లైట్గా వేసినాను.
లంచ్లోకి అయితే ఈరోజు క్యారెట్ ఫ్రై, ఆకుకూర పప్పు, పాలకూర, కొంచెం కొత్తిమీర వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ ఫ్రై అయితే.